హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్. నేను మీ శ్యామనుమాల. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? భారతీయత అంటే ఒక దేశానికో ప్రదేశానికో మాత్రమే పరిమితమా? కానే కాదు. భారతీయత అంటే ధర్మం, నడవడిక, సాంప్రదాయం, అనాదిగా నిలుస్తూ వచ్చిన సంస్కృతి, నిరంతర అన్వేషణ, పరిశోధనలకు మూల కేంద్రం, వ్యక్తిత్వాన్ని నేర్పే పురాణాలు, పరమాణువు నుంచి విశ్వాంతరాల వరకు చర్చించే జ్ఞానాన్ని ప్రసాదించిన వేదాలు, ఇవన్నీ కలగలిపితే అదే భారతీయత. ఇంతకీ ఎందుకు ఇంట్రడక్షన్ అంటే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్ క్షేత్రం గురించి తెలుస్తుంటే మన మూలాలు ఎంత గొప్పవో అర్థమవుతోంది. ఇంతకీ రిషికేశ్ గొప్పతనం ఏంటో మీరు తెలుసుకోవాలంటే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నాతో పాటు మీరు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్? ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. హరిద్వార్ నుంచి రిషికేశ్ చాలా దగ్గరే, సుమారు ఒక 25 కిలోమీటర్లు, అంటే ఒక గంట ప్రయాణం. మేము రిషికేశ్ మాయాకుండ్ త్రివేణి సంగమం దగ్గరలో మా బండిని పార్క్ చేసి డైరెక్ట్గా త్రివేణి సంగమం ఘాట్కు వెళ్ళాం. ఎంట్రన్స్ లోపలికి వెళ్తే గీతోపదేశం చేస్తున్నట్టుగా ఒక విగ్రహం చాలా ఆకర్షిస్తోంది. ఆ పక్కనే ఏదో షూటింగ్ కూడా నడుస్తోంది. మేము మాత్రం ఘాట్లో స్నానం చేసేసాం. ఇక్కడ కూడా నీళ్లు చాలా చల్లగా తెల్లని రంగులో ఉన్నాయి. గంగా ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రక్షణ కోసం నది నుంచి ఒక పాయగా విడదీసి మళ్ళీ నదికి కలిపారు. దాంతో నిర్భయంగా స్నానం చేయగలిగాం. ఆ తర్వాత ఘాట్ ఎంట్రన్స్ పక్కనే ఉన్న త్రివేణి మూర్తులను దర్శించుకొని పక్కనే ఉన్న శ్రీ రఘునాథ్జీ మహారాజ్ ఆలయంలో సీతారాములను, లక్ష్మీనారాయణలను దర్శించుకున్నాం. అయితే ఈ ఆలయంలో ఋషికుండం పేరుతో ఒక గుండం ఉంది. పక్కనే గంగా నది ఉంది కాబట్టి ఇవి కూడా గంగా నీరే అనుకుంటే పొరబడినట్లే. ఇవి యమునా నది నీళ్లు. ఒక గాథ ప్రకారం కుబ్జా అనే సాధువు గంగా యమునల స్నానాలు ఒకే దగ్గర చేయాలంటూ యమునాదేవిని ప్రార్థిస్తే యమునా నది ఇక్కడ గుండం రూపంలో వెలిసిందంట. ఇక్కడ శ్రీరాముడు కూడా స్నానాలు చేశారని ఒక గాథ చెప్తోంది. ఇక అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఇతర ఆలయాలను దర్శించుకుంటూ శ్రీభరత్ మందిరానికి వెళ్ళాం. గర్భగుడి బయట నుంచి చూస్తే తప్ప ఇది చాలా పురాతన ఆలయంగా గుర్తించలేం. 8వ శతాబ్దంలో జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు ఈ గుడిని నిర్మింపచేసి వసంత పంచమి రోజు ప్రధాన మూర్తిని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ఎన్నోసార్లు ముస్లిం రాజుల దాడులకు గురైన ఈ ఆలయాన్ని 19వ శతాబ్దంలో చాలా బాగా పునరుద్ధరించారు. తెల్లని పాలరాతితో కట్టిన ఈ గుడి చాలా అందంగా ఉంటుంది. లోపల నారాయణమూర్తి హృషికేశుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఆ పక్కనే వరాహమూర్తి విగ్రహం కూడా ఉంటుంది. నిజానికి ఈ రిషికేశ్ను హృషికేశ్ అని కూడా పిలుస్తారు. ఆ పేరు ఈ స్వామి వల్లే వచ్చింది. పురాణ గాథ ప్రకారం రైభ్య ఋషి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన నారాయణుడు ఇక్కడే హృషికేశునిగా వెలిశాడట. విష్ణు సహస్రనామాల్లో కూడా మనకు ఈ పేరు కనిపిస్తుంది. దుష్యంత చక్రవర్తి కుమారుడైన భరతుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశగా చెప్తారు. ఆయన ఇక్కడే గంగా తీరంలో 55 అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు చేశారట. ఆయన పేరు మీదుగానే ఈ ఆలయం నిర్మితమైంది. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజు భక్తులు 108 ప్రదక్షిణలు చేసుకొని ఇక్కడి నారాయణుడి విగ్రహం పాదాలు దర్శిస్తారు. ఆ రోజు మాత్రమే పాదాలను దర్శించుకునే అవకాశం ఉంది. భాగవతం, విష్ణు పురాణం, మహాభారతం, వామన పురాణాల్లో కూడా ఈ ఆలయ ప్రస్తావన ఉందంటేనే ఇది ఎన్ని యుగాల నాటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆదిశంకరాచార్యులు ఈ హృషికేశుడి మూర్తి గర్భగుడి లోపల పైగోపురానికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేశారు. ఈ ఆలయం ఆవరణలో ఒక వింత చెట్టు ఉంది. 3 చెట్లు కలగలిపి ఒకే చెట్టుగా పెరిగాయి. రావి, మర్రి, బిల్వ వృక్షాలు కలిసిపోయి ఒకే వృక్షంగా కనిపిస్తాయి. చెట్టుపై మరో చెట్టు మొలవడం కాకుండా వేర్ల నుంచే ఈ 3 వృక్షాలు కలిసిపోయి ఉండడం విశేషం. ఇది కూడా నారాయణుడి మహత్యంగానే చెప్తారు. ఈ ఆలయం ప్రాచీన చరిత్రను తెలిపే విగ్రహాలను ఇక్కడి మ్యూజియంలో చూడొచ్చు. ఇక ఆ తర్వాత ఇక్కడి మరో టూరిస్టు ప్లేస్ అయిన రామ్ ఝూలాను దగ్గర నుంచి చూడగలిగాం. లక్ష్మణ్ ఝూలా, జానకి ఝూలాలను మాత్రం దూరం నుంచే చూశాం. ఝూలా అంటే ఊగిసలాడేది, ఊయల అని అర్థం. గంగానదికి అటు ఇటు స్టీల్ ఫ్రేమ్లు నిర్మించి వాటిని స్టీల్ కేబుల్స్తో అనుసంధానం చేస్తూ ఈ వంతెనలను నిర్మించారు. ఈ వంతెనలపై కేవలం పాదచారులకు, 2 వీలర్స్కు మాత్రమే అనుమతి ఉంది. అయితే వంతెన మధ్యలోకి వెళ్ళిన తర్వాత నదిపై నుంచే వచ్చే తీవ్ర గాలులకు వంతెన విపరీతంగా ఊగిపోతూ ఉంటే పడిపోతుంటాం. కాబట్టి ఇదొక విచిత్ర అనుభూతినిస్తుంది. నేను ఈ వంతెనపైకి వెళ్ళినప్పుడు సుమారు అర్ధరాత్రి అయింది. ఆ సమయంలో కూడా చాలామంది టూరిస్టులు, బైకర్సు ఫోటోలు తీస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు.
అన్నిటికన్నా ఈ ఋషికేశ్ క్షేత్రం గొప్పతనాన్ని వివరించే ఇంకొక పెద్ద విషయం ఉంది. ఈ విదేశీయులను బాగా ఆకర్షించే క్షేత్రం ఋషికేశ్. అంతేకాదు 1970-80 దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ఒక మ్యూజికల్ బ్యాండ్ సభ్యులకు ఈ ఋషికేశ్ క్షేత్రానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. వారు స్వయంగా ఈ ఋషికేశ్ క్షేత్రంలోనే ఉండి ధ్యానాన్ని, ఇండియన్ మ్యూజిక్ను నేర్చుకున్నారన్న విషయం మీకు తెలుసా? రిషికేశ్లో బీటిల్స్ ఆశ్రమం పేరుతో ఒక ఆశ్రమం ఉంది. ఇప్పటికీ రిషికేశ్కు వచ్చిన విదేశీయులు ఇక్కడి బీటిల్స్ ఆశ్రమాన్ని ఖచ్చితంగా సందర్శిస్తారు. వివరాల్లోకి వెళ్తే మహర్షి మహేష్ యోగి చౌరాసీ కుటియా పేరుతో 1960-70ల మధ్యలో ఇక్కడ ఆశ్రమాన్ని స్థాపించారు. ఆయన ధ్యానంలో శిక్షణ కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు మార్మోగింది. దీనికి ఆకర్షితులైన బీటిల్స్ బ్యాండ్ సభ్యులు 1968లో కొద్ది నెలల పాటు రిషికేశ్కు వచ్చి ఈ మహేష్ యోగి ఆశ్రమంలో ధ్యాన శిక్షణ తీసుకున్నారు. ఆ సమయంలోనే వారు అనేక ఆల్బమ్లను ఇక్కడే రచించి కంపోజ్ చేశారట. భారతీయ సంస్కృతి, ధ్యానం గొప్పతనం ఏంటో మాకు అర్థమైందని వారు అప్పట్లోనే ప్రకటించారు. వీరు ఇండియాలో ఉన్నప్పుడు తయారు చేసిన ఆల్బమ్స్ ది వైట్ పేరుతో పెద్ద సక్సెస్ సాధించాయి కూడా. ఆ తర్వాత మరెంతో మంది విదేశీ ప్రముఖులు ఈ ఆశ్రమాన్ని, వివిధ క్షేత్రాలను కూడా సందర్శించారు. తర్వాత వివిధ కారణాల తర్వాత ఆశ్రమం మూతపడినప్పటికీ ఇప్పటికీ సందర్శకులు మాత్రం వస్తూనే ఉంటారు. రిషికేశ్ను యోగా సిటీ, యోగా రాజధాని అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నన్ని యోగా శిక్షణ కేంద్రాలు మరెక్కడా లేవు. ఇక ఇంత పవిత్రమైనది కాబట్టే ఈ క్షేత్రంలో మాంసాహారం, మద్యం నిషేధించారు. ఇక ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు, ఇదొక సాహస క్రీడల కేంద్రం కూడా. ఇక్కడ రివర్ రాఫ్టింగ్, బంగీ జంపింగ్, ట్రెక్కింగ్ తదితరాలకు చాలా ఫేమస్. ఇలా ఋషికేశ్లో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నప్పటికీ సమయాభావం వల్ల మా రిషికేశ్ సందర్శనను ఇంతటితో చాలించి తర్వాతి క్షేత్రానికి పయనమయ్యాం. ఇటువంటి క్షేత్రాలను సందర్శిస్తూ వాటి గురించి తెలుసుకుంటుంటే మన మూలాలు, మన భారతీయ సంస్కృతి గొప్పతనం మనకి తెలుస్తుంది. ఇవేవీ తెలుసుకోక మన సంస్కృతిని మనమే చాలా చులకన చేసుకుంటున్నామేమో అనిపిస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఇచ్చుకోండి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లలోనూ ఫాలో కావచ్చు. ఇక ఉంటాను ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్, మీ శ్యామ్ అనుమాల.